వెల్కమ్ బ్యాక్. హెడ్లైన్ షోకి స్వాగతం. ఈ షోలో పాల్గొనడానికి రవిచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ నేత స్టూడియోలో ఉన్నారు. దీంతో పాటుగా రామకోటయ్య గారు బీజేపీ నేత వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారు. తర్వాత శివరామరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నేత జాయిన్ కాబోతున్నారు. తర్వాత టీఆర్ఎస్ నేత జేవిశ్రీ ప్రసాద్ కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా రవిచంద్రారెడ్డి గారు, ఈ ప్రత్యేక హోదా అంటే రాష్ట్ర విభజనకు సంబంధించి రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ను కోల్పోతుంది కాబట్టి, ఆర్థికంగా నష్టపోతుంది కాబట్టి, లోటు బడ్జెట్తో వెళ్తుంది కాబట్టి ఒక ప్రత్యేక హోదాని తోటిస్తే పరిశ్రమలు కాస్త ఊపందుకుంటాయి, ఆ రాయితీలు వస్తాయి, ఆర్థికాభివృద్ధి గణనీయంగా ఉంటుంది, దీనివల్ల ఉద్యోగాలు పెద్ద ఎత్తున వస్తాయని ఒక రకమైన డిమాండ్తో ఆ రోజు చట్టంలో పొందుపరచడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అంశం బిల్లులు పెట్టినప్పుడేమో అన్ని పార్టీలు ఈ అంశాన్ని గట్టిగా ఉన్నాయి. అదే టైంలో బీజేపీ కూడా రాజ్యసభలో ఈ బిల్లులో పెడుతున్నప్పుడు కూడా ఉంది. కానీ అదే పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అనేది ఇప్పటికీ రాలేదు. ఎందుకు రాలేదు, దేనివల్ల రాలేదు అనేది పెద్ద చర్చ. ఎందువల్ల రాలేదంటారు, దేనివల్ల రాలేదంటారు? పునర్విభజన అనేది జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో ఎప్పుడైతే రాజధాని కోల్పోవడం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్కి, ప్రత్యేక హోదా అనేది కట్టబెడుతూ ఒక తీర్మానం చేసి క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసిన దాంతో యాక్చువల్గా ఆ రోజు కోడ్ కానీ ఇంప్లిమెంట్ కాకపోతే అప్పుడే అది గెజెట్లోకి వెళ్ళిపోయేది. కానీ క్యాబినెట్ రెజల్యూషన్ అనేది ఒక ప్రత్యేక హోదా అమలు చేయడానికి సరిపోయే నిర్ణయం. ఎందుకంటే ఆ రోజు బీజేపీ 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని అడిగింది. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు కావాలని అడిగారు. ప్రస్తుతానికి మనం 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగినా దాన్ని ముందు పొడిగించుకోవడం జరుగుతుంది. దాని సహాయంతో కొత్త పరిశ్రమలకి ఒక ఊపు రావడం, కొత్తగా రాయితీలు రావడం, ముఖ్యంగా ప్రత్యేక హోదా వల్ల వచ్చేది 90% 100 రూపాయలు ఇస్తే 90 రూపాయలు గ్రాంట్ రూపంలో, 90% గ్రాంట్ రూపంలో కేంద్రం నుంచి రావడం వల్ల రాష్ట్రానికి డెవలప్మెంట్కి కావాల్సిన ఫండ్స్, ఆ వైబుల్ గ్యాప్ అంతా కూడా ఫిలప్ అవుద్ది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉండింది. అదేవిధంగా అనేక రకమైన ప్రొవిజన్స్ని విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది రాష్ట్రానికి మేలు చేసే విధంగా. ఆ రాష్ట్రానికి మేలు చేసే విధంగా చేసిన వాటిలో ఏది కూడా వీళ్ళు సాధించుకోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఆ రోజు వెంకయ్యనాయుడు గారు 10 సంవత్సరాలు అడిగి అత్యంత ప్రేమ చూపుతున్నట్టు, తన వల్లనే పోరాడి ప్రత్యేక హోదాను తీసుకొస్తున్నట్టు ఆయన భావావేశం చూపించి ఎంతో చేశాను ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మోడీ గారు స్వయంగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తూ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పూర్తిగా ప్రత్యేక హోదా అనే పదం అంటే ఏదో నేరం అన్నట్టు తెలుగుదేశం భయపడుతూ ఆ ప్రత్యేక హోదా గురించి అడగడానికే జంకుతూ ఉంది. ఓకే రామకోటి గారు, ప్రత్యేక హోదా అని అంటే అదో తప్పుడు పదం అయిపోయింది. ప్రత్యేక హోదా అని అడిగితే అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే రకమైన కామెంట్లు వస్తున్నాయి. శ్రీహరి గారు, రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దాం అనుకున్నటువంటి విషయాలు ఉన్నాయో, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి జరగనటువంటి మేలు ఆంధ్రదేశానికి భారతీయ జనతా పార్టీ చేసింది. యాక్చువల్గా రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ విషయంలో కానీ, రావాల్సిన గ్రాంట్ రూపంలో కానీ, చేయాల్సిన విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ అన్ని విషయాల్లో చాలా ముందంజలో ఉంది. ఈ ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీ అనాలోచిత ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఈయన చెప్పారు ఆ రోజున ఏ విధంగా అయితే మేము దీని గురించి ఫాలోఅప్ చేశామని అన్నారో, చట్టంలో పెట్టకుండా ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు, మునిమోహన్ సింగ్ గారు మాట్లాడకుండా కూర్చున్నారు. గాంధీ గారు ఏ విషయం గురించి మాట్లాడారు, ఆవిడ చేసినటువంటి విధానం వల్ల. రామకోటయ్య గారు, చట్టంలో ఉన్న అంశాలు వేరు, ప్రత్యేక హోదా అంశం వేరు. చట్టంలో ప్రత్యేక హోదా మీరు ఒకసారి వినాలి, ఎందుకంటే మీరు 2MB లైన్లో ఉన్నారు. నేను మాట్లాడింది మీకు వినబడడానికి 4 సెకండ్లు పడుతుంది. దయచేసి వినండి, తర్వాత మీరు రెస్పాండ్ కండి. చట్టంలో ఆంధ్రప్రదేశ్కు కొన్ని సంస్థలు ఇస్తామని చెప్పారు. కొన్ని ప్రాంతీయ సమగ్రత కోసం, ప్రాంతీయ ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపడానికి ఒక్కో ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. దానికి సెపరేట్గా నిధులు ఇస్తామన్నారు. అది నెంబర్ 1. దాంతోపాటుగా ప్రత్యేక హోదాను ఒకటి ఇవ్వటం ద్వారా ఆంధ్రప్రదేశ్ను సమగ్రంగా అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, రాయితీలు ఉంటాయి, రాయితీలు ఉండడం వల్ల పరిశ్రమలు వస్తాయని ఒక రకమైన భావంతో అప్పట్లో చాలామంది కోరారు. ఆ మేరకు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వమే హామీ వచ్చింది. మీరు అధికారంలోకి వచ్చాక సరిపడా మద్దతు ఉంది, అసలు మీకు ఎదిరించే ధైర్యం కానీ, లేకపోతే మీకు ఎదురు చెప్పేటంత బలం కానీ వేరే వర్గాలకు లేదు, వేరే పార్టీలకి లేదు.
అలాంటప్పుడు మీరు ఇప్పుడు ప్రత్యేక హోదా అనే అంశాన్ని చట్టంలో పెట్టడానికి ఎవరైనా అభ్యంతరం చెప్తున్నారా ఏంటనేది ఒక ప్రశ్న. ఎట్టి పరిస్థితిలో లేదు శ్రీహరి గారు. చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఆ రోజున ప్రత్యేక హోదా అనేది ఏంటో అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఆ పెట్టినప్పుడు ప్రత్యేక హోదా అనే దాని గురించి ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా ఏంటంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో చాలా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కానీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా ప్రత్యేక హోదా ఇస్తామనే విషయాన్ని పరిపూర్ణంగా ఆ రోజు చర్చ జరగాలి. రాజ్యసభలో మమ అనిపించి ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్లి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇవాళ తూర్పారబడే విధానాన్ని మేము సహించం. కారణం ఏంటంటే ప్రత్యేక హోదా రావటం వల్ల వచ్చినటువంటి చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క బడ్జెట్ 10,000 కోట్లు మాత్రమే ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం యొక్క బడ్జెట్ 1,00,000 కోట్లు ఉంది. దీంట్లో ప్రత్యేక హోదా కనుక ఇస్తే కనుక మనకు ఉన్నటువంటి మిగతా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడటం జరిగింది. దీని గురించి సమగ్రంగా చాలా లోతుగా ఆర్థిక మంత్రి చాలాసార్లు చర్చించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మేమందరం కూడా ముందుకు వెళ్ళి దీనికి సంబంధించిన విషయాలన్నీ వారి ముందు పెట్టాం. ప్రత్యేక హోదా రావాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిగా మాకు కూడా ఉంటుంది. ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ విమర్శ చేస్తున్నారని వాళ్ళ కోసం చేయట్లేదు. రాష్ట్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ యొక్క జయం. రాష్ట్రంలో మిగతా వాళ్ళందరి యొక్క ఆలోచన సరళి మేరకే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధించడం కోసం కావాల్సిన ఏర్పాట్ల గురించి జరుగుతున్నాయి. కానీ ప్రత్యేక హోదా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఇవాళ. కారణం ఏంటంటే మాకు ఇస్తే మాకు కూడా ఇవ్వడం పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ తమిళనాడు లేదా కర్ణాటక నుంచి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రుల సదస్సుగా మీరు వచ్చి మాట్లాడండి అంటే ముఖ్యమంత్రుల సదస్సు కూడా కాంగ్రెస్ పార్టీ సహకరించట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇవాళ ప్రత్యేక హోదా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నా విన్నపం ఏంటంటే ప్రజలందరూ మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదాకి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో దీని గురించి పరిపూర్ణంగా చర్చించడానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి శ్రీహరి గారు. ధన్యవాదాలు. ఆయన ఏమంటున్నారంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు కూడా డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మేమైతే పరిశీలన చేస్తున్నామని చెప్తున్నారు. రామకోటయ్య గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాని చట్టంలో పెట్టడం జరగలేదు, మమ అనిపించారని చెప్తున్నారు. ఇది చాలా శుద్ధ తప్పండి. యాక్చువల్గా చెప్పేది పూర్తిగా అబద్ధం. పూర్తి అవగాహనతోనే వాళ్ళు ఈ అబద్ధం చెప్పడం జరుగుతూ ఉంది. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలకైతే ఇచ్చారో 7 రాష్ట్రాలకి ఆ 7 రాష్ట్రాలకి ఎక్కడా కూడా చట్టంలో పెట్టి మరీ ఇవ్వడం జరగలేదు. చట్టంలో పెట్టుంటే అన్నిటికీ చట్టంలో పెట్టుండాలి. ఆ రోజు వాజ్పేయి గారు ఒక ఉత్తరాఖండ్కి మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో క్యాబినెట్ రిజల్యూషన్ తర్వాత తీసుకున్నారు, ముందు ఇచ్చేసి తర్వాత రాటిఫికేషన్ చేశారు. కానీ ఇక్కడ ప్రత్యేక హోదా కోసము కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సాక్షిగా ముందే రిజల్యూషన్ పాస్ చేసింది. క్యాబినెట్ మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేసిన దాన్ని వాళ్ళు అమలు చేయటం లేదు. వీళ్ళు ఆ రోజు అవగాహన లేకుండా ఒప్పుకున్నారా? మమ్మల్ని అవగాహన లేకుండా ఇచ్చామంటున్నారు. కానీ ఆ రోజు అవగాహన లేకుండా వెంకయ్యనాయుడు గారు లాంటి సీనియర్ నేత ఏమి మాట్లాడరు. ఆ రోజు 10 సంవత్సరాలని ఆయన అడిగారు, ఈయన 15 సంవత్సరాలని చంద్రబాబు నాయుడు అడిగారు. ఈరోజు మాట తప్పుతున్నాం, మేము చేయలేమని చెప్పి బీజేపీని చెప్పమనండి. మాకు మాట తప్పడం అలవాటే, మాకు కావాల్సిన పని అయిపోయింది, మేము మెజారిటీలోకి వచ్చాం, మేము ఇంకా చేయాల్సిన అవసరం లేదని చెప్పండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మాట తప్పున్నాను ఒప్పుకోండి, మీరు ఒప్పుకోండి. మీరు మేము చెప్పాం, మా అవసరాల మేరకు ఎలక్షన్ లో ఓట్లు దండుకున్నాం. ఓట్లు దండుకున్న తర్వాత ఈ రోజు చేయాల్సిన అవసరం ఉంది, చేయము. ఈ రోజు అనేక రాష్ట్రాలు కోరుతున్నాయి అన్నారు, అనేక రాష్ట్రాలు కొత్తగా ఏర్పడలేదండి. రామకోటయ్య గారు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఏర్పడింది. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇప్పుడు ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో రాయలసీమకి ఉత్తరాంధ్రకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని ప్రకటించారు. దాన్ని సాధించడంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ భాగస్వామ్య పార్టీలుగా ఉండి విఫలమైనవి. ఈ విఫలమైన దాన్ని మీరు కప్పిపుచ్చుకునేదానికి రకరకాల కారణాలు చెప్పొద్దు. కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి గారు రోజుకోసారి కలిసి ఛాయ్ తాగుతూ వాళ్ళు చెప్తారు బయటకు వచ్చి, తొందరలో పరిశీలనలో ఉంది, అమలు జరగబోతుంది. కాకపోతే ఒకసారి ప్రత్యేక హోదా సాధించడంలో కొంత ముందంజ వేశాం, కొన్ని రోజుల్లోనే జరుగుతుంది అంటున్నారు. కొన్ని రోజుల్లో ప్రత్యేక హోదా అవసరమే ఉంది, ఫండ్స్ తెచ్చుకుందాం అంటున్నారు. రోజుకో మాట మీరు ఎందుకు మారుస్తున్నారు? మీ చేతగానితనాన్ని ఒప్పుకోండి, మాట తప్పే నైజాన్ని ఒప్పుకోండి. ఓకే ఓకే రవిచంద్ర రామకోటయ్య గారు, మాకు చేతకాంతరమా మీకు చేతకాంతరమా? ఇవాళ రాజ్యసభలో అవగాహన రాహిత్యంతో భారతీయ జనతా పార్టీ మీద మీ వాళ్ళు చేస్తున్నటువంటి విధానం ఏది రాజ్యసభ జరగనివ్వట్లేదు, లోక్సభలో జరగనివ్వట్లేదు. మీరు చేస్తున్న విధానం కాంగ్రెస్ పార్టీకి ఒక అవగాహన లేదు, ఒక ఆలోచన లేదు. ఏంటంటే వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే ప్రజలకు మేమేదో సేవ చేస్తున్నామనే ఒక ఆలోచనతో మీ వాళ్ళు చేస్తున్నారు. అవగాహన లేనటువంటి లీడర్స్తో మీరు బిహేవ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు విడిగా కాదు అసలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కూడా లేదు. కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క వ్యక్తి
చదువుకున్న వ్యక్తి కానీ ఎవరైనా కానీ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దీని గురించి చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కాదు, భారతదేశానికి ఏం జరుగుతుంది, దేశంలో నలుమూలలో ఏ కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని ఇవాళ పారదర్శకంగా ఉంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ వచ్చినటువంటి విధానాలు, మోడీ గారి గవర్నమెంట్ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు. తప్పుతున్నారు మీరు మాట్లాడుతున్నారంటే 60 సంవత్సరాలు కూర్చుని ఏ విధమైన అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేసిన మీరు మాట్లాడడానికి అసలు ఏ విధమైన ఆలోచనతో మీరు మాట్లాడుతున్నారో తెలియట్లేదు రవిచంద్రారెడ్డి గారు. దయవుంచి మనం ప్రజల్లోకి వచ్చినప్పుడు నిజాలు మాట్లాడడానికి సిద్ధపడండి. నిజాలు లేకుండా మీరు ఏదో విషయాన్ని ఏదో దుప్పటి పరిచి లోపల ముసుగులో ఏదో మాట్లాడారంటే ఇది బాగుండదు. మీకు తెలియజేస్తాను మిత్రమా. ఒక అవగాహన లేకుండా ఆ రోజు రాజ్యసభలో చదివి వినిపించారు, అవగాహన లేకుండా చేశారు. ప్రత్యేక హోదాలో కాంగ్రెస్కి అవగాహన లేకపోవడం వల్ల, లేకపోతే ఇప్పుడున్న సెన్సిటివ్ పరిస్థితుల దృష్ట్యా ఆలస్యం అవుతుంది, కానీ మేమైతే పరిశీలన చేస్తామని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. రామకోటయ్య గారికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవగాహన లేకుండా చేశాను అనుకుందాంలే. ఇప్పుడు మీరు అబ్సల్యూట్ మెజార్టీ ఉన్నారు కదా, మీరెందుకు మెజార్టీ ఉంది కాదు, అదే మీరు ఒకరి మీద డిపెండ్ కావాల్సిన పనిలే. ఆ రోజు కాంగ్రెస్ పరిస్థితి అది కాదు. కాకుండా 10 years చేయాలని ఇదే బీజేపీ నాయకుడు ఇప్పుడు ఎవరైతే పార్లమెంట్లో మంత్రిగా ఉన్నారో ఆయన అన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు చెప్పడం జరిగింది. ఆ రోజు తెలుదా ఈ ప్రత్యేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు అనేది వాళ్ళకి తెలియదా? ఒకవేళ లేవు అన్నప్పుడు ఏదో రకంగా ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు కదా ఇండస్ట్రీస్కి. వాళ్ళకి ఇండస్ట్రీస్ మామూలుగా ఎక్కువ సబ్సిడీలు వస్తాయనే దాంతో ఇండస్ట్రియలిస్టులు కూడా ముందుకు వస్తారు. వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కలుగుతుంది, ప్లస్ అక్కడ అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ సోర్సెస్ కూడా పెరుగుతాయి. అలాగే వీళ్ళు పోలవరం దాంట్లో మార్పులు చేయలేదా? వీళ్ళు కావాలనుకుంది చేసినప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు, రాజ్యసభలో ప్రధానమంత్రికి హామీ ఇచ్చినప్పుడు దాన్ని ఏదో డైవర్ట్ చేయడానికి వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది వేరు. ఇప్పుడు మీరు కానీ ఇద్దరు పవర్లో ఉన్నారు. ఆ రోజు 15 సంవత్సరాలు కావాలన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్లో పవర్లో ఉన్నారు. 10 years ఇస్తాం మేము పవర్లోకి వస్తే అన్నప్పుడు మీరు పవర్లోకి అబ్సల్యూట్ మెజార్టీలో వచ్చారు. కాబట్టి మీరు పార్టీల తరపుగా మాట్లాడేది అందరూ మానుకోండి. ఎవరైనా మీరు కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన బెనిఫిట్స్ భావి తరాల వారి కోసం ఆలోచన చేయాల్సిన పరిస్థితిలో మనం అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ బీహార్లో 54,000 కోట్లు ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. అదే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇయర్ లోడ్ బడ్జెట్ ఎంత ఉంటే అంత ఇవ్వాలా సెంట్రల్ గవర్నమెంట్ భరించాలని చెప్పి బిల్లులో పెట్టడం జరిగింది. బిల్లులో పెడితే దానికి మీరు ఇచ్చింది ఎంత? మీరు ఇచ్చిండే అమౌంట్ ఇప్పటివరకు ఎంత ఇచ్చారో ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు ఏదైతే ఫుల్ ప్లేట్స్గా మనం ఇవ్వాలో అది ఇవ్వాలా. అట్ ద సేమ్ టైం పోలవరంని 4 years జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటే 100 కోట్లు అలాట్ చేస్తారు. అది ఎన్ని సంవత్సరాలు కావాలండి 100 కోట్లు? అలాగే ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఈరోజు పవర్లో ఉన్నారు. ఇమ్మీడియట్గా ఈ ఫాస్ట్గా పనులు జరిగే పరిస్థితి ఉందా? ఈ టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి దాన్ని మనం ఎంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే అంత త్వరగా ప్రజలకు ఫలితాలు వస్తాయి. కాబట్టి మిమ్మల్ని కోరుకుంటుండేది ఒకటే, కాంగ్రెస్ మీద మేము తెలుగుదేశం మా పైన వివిధ రకాల పార్టీల పైన కాకుండా ఏదో రకంగా ఇన్సెంటివ్స్ వచ్చేటట్లు ప్రత్యేక ప్యాకేజ్లు మనకు కూడా ఇచ్చేటట్లు ఆ విధంగా మీకు వీలు కాని పక్షంలో వేరే రకంగా కూడా అవకాశాలు ఉన్నాయి. వీలు కాదు అని ఇప్పటివరకు పర్టికులర్ కూడా చెప్పలేదు. వాళ్ళు వీలు కాదు అని పార్లమెంట్లో చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ పరిస్థితుల్లో కాదు అని చెప్తే ఇప్పుడు మళ్ళా వాళ్ళు రామకోటయ్య గారు ఒక నిమిషం రామకోటయ్య గారు మనం చెప్పేది పబ్లిక్ గా పోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, పక్కన కాంగ్రెస్ వాళ్ళే కర్ణాటకలో ఉన్నారు, ఇంకో స్టేట్లో ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంట. ఏ స్టేట్ ఇంట్రెస్ట్ ఆ పార్టీ లోకల్ నాయకులకు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఒకే అంశం మీద ఉండు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు చెయ్యొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా హీనంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఎందుకు ప్రెజర్ చేయకూడదు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడిగా మీకు ఆ బాధ్యత లేదా? ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి ఈ రాష్ట్రం కావచ్చు, ఆ రాష్ట్రం కావచ్చు, తర్వాత ఒక నిమిషం రామకోటయ్య గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రాష్ట్ర విభజన కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితుల్ని నియంత్రించడానికి, అదుపులో పెట్టడానికి, 2 రాష్ట్రాలని ఒక లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తామన్నది గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ. చట్టంలో కొన్ని ఉన్నాయి, చట్టం బయట కూడా కొన్ని ఉన్నాయి, కేబినెట్ తీర్మానాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అందుకే విభజన చట్టం జరుగుతున్నటువంటి సందర్భంగా ఆంధ్రాకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు, ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన వెంకయ్య నాయుడే ఆంధ్ర ప్రజల మనోభావాలకి తప్పకుండా ఆ ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి కావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి వాళ్ళు, ఇలా డిమాండ్ చేసేటువంటి వాళ్ళు ఇలా శాసించే స్థాయికి వచ్చారు. కాబట్టి ఇలా ఆంధ్ర ప్రజానీకం అంతా కూడా ఏమడుగుతున్నారంటే మా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. స్పెషల్ స్టేటస్ వలన
ఏ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు సంబంధించినటువంటి ఏమో మారుతాయనేటువంటి ఒక విశ్వాసం ఇలా ఆ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఇలా విశ్వాసాన్ని నింపడంలో వీళ్ళు ఫెయిల్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఉండేది. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ఇప్పుడు నిజమే, అది డెఫినెట్గా ప్రత్యేక హోదా వల్ల ఏం జరుగుతాయనేటువంటిది పక్కకు పెట్టి అది రావడం వల్ల మా సమస్యలు పరిష్కారం అవుతున్నటువంటి ఒక విశ్వాసం ఇలా ఆంధ్ర ప్రజానికంలో నెలకొని ఉన్నటువంటి సందర్భంలో ఇలా స్పెషల్ స్టేటస్ గురించి మీరు అక్కడ చట్టంలో లేదు, ఇంకా రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయి, చట్టంలో లేదనే కదా. గతంలో క్రైటీరియా ప్రకారం ఉంటే చట్టంలో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ క్రైటీరియా లేదు కాబట్టే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో విభజన జరుగుతున్నటువంటి సందర్భంగా ఆంధ్ర ప్రజానికానికి ఇచ్చినటువంటి హామీ అది. ఆ హామీని అమలు చేయమంటే ఇవాళ ఇంకా రకరకాల ఇంకెవరో ఒత్తిడి తెస్తారు. 54,000 కోట్లు మీరు ఇవాళ బీఆర్కి ఇస్తే మేము ఏం ఒత్తిడి తెస్తున్నామండి? ఏం అడుగుతున్నాం? మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల ప్రయోజనాల కోసం రకరకాలుగా ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రావాలనేటువంటి దాంతో ఇవాళ బీహార్లో విచ్చలవిడిగా మీరు చేస్తుంటే మేము బీహార్ ప్రజలకేం వ్యతిరేకం కాదు, అట్లాగే మీరు ఇచ్చినటువంటి హామీలు ఆంధ్ర ప్రజానికానికి అమలు చేయండి అని మాత్రమే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పవన్ మాట్లాడినా, నిన్న శివాజీ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆగ్రహాలకి ఇలా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మీది. ఇలా తప్పకుండా మీరు అది ఒకవేళ చేయకుంటే తప్పకుండా ఆంధ్ర ప్రజానీకంలో ఉండేటువంటి అసహనానికి, ధర్మాగ్రహానికి మీరు గురికాక తప్పదు. రామకోటి గారు మీ దగ్గరికి వస్తాను, కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది.